తల్లిదండ్రులవ్వాలని మీ కోరిక ఇంకా తీరలేదా? ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇండియాలో ఫస్ట్ టైం తక్కువ ఇంజెక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ లేని తక్కువ ఖర్చుతో కూడిన డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని ప్రవేశపెడుతుంది. కాల్ 9015245245. నమస్తే, నేను దేవి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ఇలాంటి దేశంలో ప్రజాస్వామ్య క్రతువులు నిర్వహించే ఎన్నికల సంఘంపై చాలా పెద్ద బాధ్యత ఉంది. కానీ ఈసీ స్వతంత్రతపై కొన్నేళ్లుగా విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల కమిషనర్ల నియామక పద్ధతిని మారుస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పు హాట్ టాపిక్ అయింది. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే ఎన్నికల కమిషన్ సర్వ స్వతంత్రంగా ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల కమిషన్ సభ్యుల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ప్రస్తుత నియామక విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడంతో పాటు ఓ కమిటీని ప్రతిపాదించింది. ఎన్నికల కమిషన్ సభ్యుల నియామకంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ప్రస్తుత నియామక విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎన్నికల కమిషన్ సభ్యులను నియమించడానికి ప్రధానితో పాటు సీజేఐ, విపక్ష నేత సభ్యులుగా ఉండే కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు జడ్జీలను నియమించడానికి కొలీజియం వ్యవస్థ ఎలా ఉందో ఎన్నికల కమిషనర్లను నియమించడానికి కూడా అలాంటి వ్యవస్థ ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్లమెంట్లో చట్టం చేయాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు ఈ కమిటీనే కొనసాగుతుందని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకాలకు కొలీజియం తరహా వ్యవస్థ ఉండాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. మాజీ అధికారి అరుణ్ గోయల్ ను ఎన్నికల కమిషనర్ గా నియమించే ఫైల్ను 24 గంటల్లో అన్ని విభాగాల నుంచి వాయువేగంతో అనుమతి పొందడంపై సుప్రీంకోర్టు ఇదివరకే కేంద్రాన్ని ప్రశ్నించింది. గోయల్ నియామక ఫైల్ను సమర్పించడానికి ప్రభుత్వ అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రధాని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండే కమిటీ సూచించే వ్యక్తినే రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లుగా నియమించాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది. ఉదారవాద ప్రజాస్వామ్యం ముఖ్య లక్షణాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యం ప్రజల శక్తితో విడదీయరాని విధంగా ముడిపడి ఉంది. బ్యాలెట్ శక్తి అత్యున్నతమైంది. అత్యంత శక్తివంతమైన పార్టీలను సైతం గద్దెదింపగలదు. ఈసీ స్వతంత్రంగా ఉండాలి. రాజ్యాంగంలోని నిబంధనలు, కోర్టు ఆదేశాలకు లోబడి న్యాయమైన, చట్టపరమైన పద్ధతిలో వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇకపై ఎన్నికల కమిషనర్ నియామకం ప్రధానమంత్రి, సీజేఐ, లోక్సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ సిఫార్సుపై జరుగుతుందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో జస్టిస్ అజయ్ రస్తోగి ఎన్నికల కమిషనర్లను తొలగించే విధానం సీఈసీల మాదిరిగానే ఉంటుందని ఈ తీర్పునకు జోడించారు. ఎన్నికల కమిషన్ ప్రభుత్వ పరిధిలోకి రాకుండా స్వతంత్రంగా ఉండాలని, స్వతంత్రంగా పనిచేసేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ స్వేచ్ఛగా, నిజాయితీగా, చట్టబద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుందని, రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. ప్రజాస్వామ్యంలో ప్రజలకే అధికారం ఉంటుందని, ఎన్నికల కమిషన్ స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరిస్తేనే సామాన్య ప్రజల చేతుల్లోనే ప్రజాస్వామ్య ప్రక్రియ శాంతియుతంగా మనగలుగుతుందని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ పూర్తిగా వన్ సైడ్ గేమ్ ఆడుతోందనే విమర్శలు పెరుగుతున్న తరుణంలో ఈ తీర్పొచ్చింది. శేషన్ లాంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మళ్లీ ఎందుకు రాలేదు అని గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఆశ్చర్యపోయింది. ఎన్నికల నిర్వహణ సమయంలో సుప్రీం రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించి దేశానికి అచ్చమైన ప్రజాప్రభుత్వాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఈసీపై ఉంది. ఎన్నికల కమిషన్కు ఎన్నికల స్కెడ్యూల్ వచ్చిన తర్వాత వ్యవస్థ మొత్తం అదుపులో ఉంటుంది. ఎన్నికలు స్వేచ్ఛగా జరగడానికి ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తమను నియమించిందని, వారికి అనుకూలంగా వ్యవహరించడం తమ ధర్మమని అనుకునే కమిషనర్లతో సమస్యలు మొదలయ్యాయి. ఈ పరిస్థితిలో ఈ రోజు ఎన్నికల కమిషన్లన్నీ కూడా ఏక్ మహీనే కా సుల్తాన్ లాగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం. ఈ ఏక్ మహీనే కా సుల్తాన్ పరిస్థితి రావడానికి మూలం ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు వారికి ఇవ్వాల్సినటువంటి విధులు, నిధులు, బాధ్యతల విషయంలో పూర్తిగా వాళ్ళను ఒక ప్రభుత్వం ఎన్నికల కమిషన్లను ఒక చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. శేషన్ లాంటి ఫియర్లెస్, నిస్వార్థమైన అధికారులు ఎన్నికల సంఘాన్ని లీడ్ చేస్తే దేశ ప్రజాస్వామ్యాన్ని అంతకంటే మరి ఏ శక్తి బలోపేతం చేయలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ఎన్నికలే ప్రాణం. ఈసీ, సీఈసీలను పారదర్శకంగా నియమించడానికి ప్రతిపక్ష నేతకు, సీజేఐకు స్థానం కల్పించడంతో ఇక ముందైనా సిన్సియర్ ఎన్నికల కమిషనర్లు వస్తారనే ఆనందం ప్రజాస్వామ్యవాదుల్లో కనిపిస్తోంది. అధికారం ఉన్నవారి ఎదుట ధైర్యంగా నిలబడలేని బలహీనుల్ని ఎన్నికల కమిషనర్గా నియమించకూడదు. తనను నియమించిన వారికి రుణపడి ఉండాలని భావించే వ్యక్తులకు ఎన్నికల ప్రక్రియలో చోటు ఇవ్వకూడదు.
విపత్కర సమయాల్లో సైతం అధికారంలో ఉన్న వారికి దాస్యం చేయకుండా బలహీనుల్ని కాపాడ్డానికి ముందుకొచ్చేలా ఎన్నికల కమిషనర్లు ఉండాలనేది సుప్రీం అభిలాష. కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి అణచివేతలను ఎదుర్కొంటూ ఎన్నికల ప్రక్రియ అనే బృహత్తర కార్యాన్ని నిర్వర్తించే ఎన్నికల సంఘం చేతుల్లోనే ప్రజాస్వామ్యం భవిష్యత్తు ఉందని వ్యాఖ్యానించింది. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల నడుమ ఉన్న అధికారాల విభజనపైన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయ వ్యవస్థ పరిధి మీరి శాసన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందన్న ఆరోపణలకు పరోక్షంగానే అయినా చాలా గట్టిగా జవాబిచ్చింది. ఎన్నికల ప్రక్రియను తీవ్రంగా దుర్వినియోగం చేస్తూ పోతే కాలక్రమంలో అది ప్రజాస్వామ్యానికి సమాధి కడుతుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన అంశం పారదర్శకమైన ఎన్నికల ప్రక్రియ. అది ప్రజల మనోభీష్టాన్ని ప్రతిఫలింపజేస్తుంది. అత్యంత శక్తివంతమైన తుపాకీ కన్నా ఓటు గొప్పదని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ న్యాయబద్ధంగా పనిచేయాలని, రాజ్యాంగానికి లోబడి ఉండాలని రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల అభ్యర్థులతో పాటు ప్రజాస్వామ్యం భవిష్యత్తు కూడా ఎన్నికల కమిషన్ చేతుల్లోనే ఉందని సుప్రీం గుర్తు చేసింది. ఎన్నికల కమిషన్కు ఆర్థిక మద్దతును నిలిపివేయడం ద్వారా కార్యనిర్వాహక వ్యవస్థ ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషన్ స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించలేకపోతే ప్రజాస్వామ్యానికి పునాది అయిన చట్టబద్ధమైన పాలన దెబ్బతింటుందని ఆందోళన వెలిబుచ్చింది. తమ అడుగులకు మడుగులొత్తే కమిషన్ ద్వారా అధికార పార్టీ నిరంతరం అధికారంలో ఉండాలనుకుంటుందని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం దేశంలో ఎన్నికల కమిషనర్లను కేంద్రం సిఫారసుతో రాష్ట్రపతి నియమిస్తున్నారు. దీంతో అధికార పార్టీ కనుసన్నల్లో ఈసీ పనిచేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. అమెరికాలో మన కేంద్ర ఎన్నికల కమిషన్ తరహాలోని ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ను 1974లో ఏర్పాటు చేశారు. తొలినాళ్లలో ఆ కమిషన్లోని 6 సభ్యులను సెనెట్, ప్రజాప్రతినిధుల సభ అధ్యక్షుడు కలిసి నియమించేవారు. కానీ అమెరికా సుప్రీంకోర్టు 1976లో ఈ నియామక ప్రక్రియను రద్దు చేసింది. ఈ ప్రక్రియ ఆఫీసర్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అపాయింట్మెంట్స్ క్లాజ్ కింద చెల్లదని, వారిని అధ్యక్షుడే నామినేట్ చేయాలని, సెనెట్ ఆమోదించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్ ఫెడరల్ ఎలక్షన్ క్యాంపెయిన్ యాక్ట్కు సవరణ చేసింది. ఇప్పుడక్కడ 6 ఎన్నికల కమిషనర్లను అధ్యక్షుడు నామినేట్ చేస్తుండగా సెనేట్ ఆమోదిస్తోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి బ్రిటన్లో ఎలక్టోరల్ కమిషన్ ఏర్పాటైంది. 2001లో పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ అండ్ రిఫరెండమ్స్ యాక్ట్ 2000 ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కమిషనర్లను స్పీకర్స్ కమిటీ ఆన్ ది ఎలక్షన్ కమిషన్ నియమిస్తుంది. ఈ కమిటీ చేసే సిఫార్సులను హౌస్ ఆఫ్ కామన్స్ ఆమోదిస్తుంది. అప్పుడు వారిని రాజు లాంఛనంగా ఆ పదవిలో నియమిస్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల సంఘం మూలాధారం. ఎన్నికల్లో పాలక ప్రతిపక్షాలు అక్రమాలకు పాల్పడకుండా నియంత్రించేందుకు సర్వాధికారాలు దానికున్నాయి. కానీ టిఎన్ శేషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా వచ్చే వరకు ఎవ్వరూ అధికారాలను ఉపయోగించుకోలేదు. ఆయన తర్వాత కూడా అలాంటి సిఇసి మళ్లీ రాలేదు. రాజకీయంగా దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో 1990లో శేషన్ సిఇసిగా నియమితులయ్యారు. 6 ఏళ్ల పదవీకాలంలో అనేక ఎన్నికల సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఎన్నికల కమిషన్కు గౌరవ ప్రపత్తులు తెచ్చిపెట్టారు. ఎన్నికల ప్రక్రియలో 100కు పైగా అవకతవకలున్నాయని గుర్తించి వాటన్నిటినీ చక్కదిద్దారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేసిన ఘనత ఆయనదే. అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై పరిమితి, ఓటర్లకు గుర్తింపు కార్డులు, ఒక రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు ఇతర రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించడం లాంటి మార్పులు శేషన్ తెచ్చినవే. అన్నింటినీ మించి ఓటర్లకు తాయిలాలు, బెదిరింపులు, మద్యం పంపిణీ, ప్రచారానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని, నిధులను వాడుకోవడం, కులమతాల ప్రాతిపదికన ఓట్లు అడగడం, ప్రార్థనా మందిరాలను ప్రచారానికి వినియోగించుకోవటం వంటి వాటిని అరికట్టేందుకు పలు చర్యలు చేపట్టారు. అనుమతి లేకుండా భారీ మైకుల మోతను శేషన్ ఆపేశారు. 40,000కు పైగా వ్యయ నివేదికలను ఆయన స్వయంగా పరిశీలించి తప్పుడు సమాచారం ఇచ్చిన 14,000 మంది అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించారు. ఎన్నికల నిబంధనలను పాటించనందుకు 1992లో బీహార్, పంజాబ్ ఎన్నికలను ఆయన ఏకంగా రద్దు చేసేశారు. ఆయన కీలక సంస్కరణలు తెచ్చినా నియంతృత్వ శైలి రాజకీయంగా వివాదాస్పదమైంది. ఆయన్ను నియంత్రించేందుకు నాటి ప్రధాని పివి నరసింహారావు హయాంలో ఏకసభ్య ఎన్నికల కమిషన్ను త్రిసభ్య ఎన్నికల కమిషన్గా మార్చారు. ఆయన అనంతరం వచ్చిన సిఇసిలు ఈ సంస్కరణల్ని కొనసాగించినా వాటిని మరింత పటిష్టం చేసేందుకు, కొత్త వాటిని తెచ్చేందుకు ఎవరూ పెద్దగా చొరవ తీసుకున్న దాఖలాలు లేవు. మాజీ బ్యూరోక్రట్లు కావడంతో కొన్ని పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కమిషనర్ల నిష్పాక్షికతను ప్రశ్నించే పరిస్థితి కూడా ఏర్పడింది. పలు అంశాలపై 3 కమిషనర్ల నడుమ విభేదాలు తలెత్తడం కూడా కనబడుతోంది. గత నవంబర్లో సీనియర్ బ్యూరోక్రట్
అరుణ్ గోయల్ను ఆగమేఘాలపై మోదీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్గా నియమించిన తీరు వివాదాస్పదమైంది. గత డిసెంబర్ 31న ఆయన రిటైర్ అవ్వాల్సుండగా నవంబర్ 18న స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల కమిషనర్గా నియమిస్తారని తెలిసాకే ఆయన వీఆర్ఎస్కు దరఖాస్తు చేశారని, ప్రభుత్వం హడావిడిగా ఆమోదించిందని, 2 రోజులకే ఆయన బాధ్యతలు చేపట్టారని సుప్రీంకోర్టు అప్పట్లోనే ఆక్షేపించింది. అన్ని పార్టీలకు ఆమోదయోగ్యుడైన వ్యక్తే కమిషనర్గా ఉండాలని స్పష్టం చేసింది. పార్లమెంట్ చట్టం చేసేదాకా ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభలో విపక్ష నేతతో కూడిన ప్యానెల్ సలహాతో రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమించాలని తాజాగా రూలింగ్ ఇచ్చింది. వివిధ దేశాల్లో ఎన్నికల వ్యవస్థలను పరిశీలించిన రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పట్లోనే ఎన్నికల కమిషన్ వ్యవహారంపై లోతుగా అధ్యయనం చేశారు. రాజ్యాంగ సభలో కూడా చర్చించారు. అనర్హుడు సిఈసి అయితే పరిస్థితి ఏమిటన్న ఆలోచన తనకు తలనొప్పిగా పరిణమించిందని ఆయన పేర్కొన్నారు. ఆయన ప్రతిపాదించిన సవరణ కారణంగానే ఎన్నికల ప్రధాన కమిషనర్, ఎన్నికల కమిషనర్లను పార్లమెంటు చేసే చట్టం ద్వారా రాష్ట్రపతి నియమించాలని రాజ్యాంగంలోని 324(2) అధికరణలో పొందుపరిచారు. వాస్తవానికి ఈ అధికరణ కారణంగానే కమిషనర్లను నియమించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి దఖలు పడింది. అయితే రిటైర్ అయిన సీనియర్ బ్యూరోక్రట్లను కమిషనర్లుగా నియమిస్తుండటంతో ఈసీ నిష్పాక్షికత ప్రశ్నార్థకంగా మారుతోంది. అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది జరిపే అధికారం, ఎలక్షన్స్ నిర్వహించడము, జరిపించడము, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలోనే ఉంటుంది. దీనే సూపరింటెండెంట్ ఆఫ్ ఎలక్షన్స్ అంటారు. సో ఈ ఆర్టికల్ 324లో చెప్పిన ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ భారతదేశ రాజ్యాంగంలో అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ లేకపోతే డెమోక్రసీ లేదు. అందుకే సుప్రీంకోర్టు ఇవ్వాలన్నది అంటే 5 సభ్యుల ధర్మాసనం అన్నది. ఒకవేళ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించలేకపోతే ఇంతకన్నా డిజాస్టర్ ఏముంటుంది అని చెప్పింది. యూపీఏ హయాంలో కర్ణాటక మాజీ సీఎం వీరప్ప మొయిలీ సారథ్యంలో 2వ పాలనా సంస్కరణల కమిషన్ ఏర్పాటైంది. ఎన్నికల కమిషనర్లను ప్రధాని నేతృత్వంలోని కొలీజియం నియమించాలని సిఫారసు చేసింది. అందులో లోక్సభ స్పీకర్, లోక్సభలో ప్రతిపక్ష నేత, న్యాయమంత్రి, రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ సభ్యులుగా ఉండాలని ప్రతిపాదించింది. రాజ్యాంగ సభలో జరిగిన చర్చల్లో కూడా సిఈసిగా నియమితులయ్యే వ్యక్తి అన్ని పార్టీల విశ్వాసం పొందాలని, ఉభయ సభల్లో 3/2 మెజారిటీతో ఆయన్ను నియమించాలని సూచనలొచ్చాయి. అంటే ఈ నియామకం రాజకీయాలకు అతీతంగా విస్తృత ప్రాతిపదికన జరగాలని అప్పట్లోనే అభిప్రాయపడ్డారు. అందుచేత ఓ కొలీజియం ద్వారా ఎన్నికల కమిషనర్లను నియమించడం మంచిదని కమిషన్ సిఫారసు చేస్తూ 2007లోనే నివేదిక సమర్పించింది. అప్పటి బీజేపీ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ ఎల్కే అద్వానీ కూడా ఈ సూచనను సమర్థించారు. కేవలం ప్రధాని సలహాతో ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించే ప్రస్తుత వ్యవస్థ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడం లేదు. ఎంపిక ప్రక్రియలో పాలకపక్ష ప్రభావం పక్షపాతానికి, అక్రమాలకు తావిస్తుంది. అందుచేత ఈ ప్రక్రియను సవరించాలి. ప్రధాని అధ్యక్షతన భారత ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయమంత్రి, లోక్సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలు సభ్యులుగా ఓ కొలీజియంను ఏర్పాటు చేయాలి. ఇది ఎన్నికల కమిషనర్లను నియమించాలి అని 2012 జూన్ 2న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్కు ఆయన లేఖ రాశారు. వేటిని యూపీఏ ప్రభుత్వం గాని, తర్వాత వచ్చిన మోదీ సర్కార్ గాని అమలు చేయలేదు. ప్రజాస్వామ్యానికి ఊపిరి వంటి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలంటే ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అలా చేసి చూపిన ఘనుడు టిఎస్ శేషన్. ఆయన ఎన్నికల ప్రక్రియలో అనేక సంస్కరణలు అమలు చేశారు. అప్పటి వరకు ఉన్న వ్యవస్థలనే వాడుకుంటూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఆయన చేసిన ప్రక్షాళన తట్టుకోలేని రాజకీయ నేతలు ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించి తమ అధికార బలాన్ని ఉపయోగించి ఎన్నికల కమిషన్ రూపురేఖలనే మార్చేశారు. ప్రజాస్వామ్యం అనే దేవాలయానికి గుండె లాంటిది ఎన్నికల కమిషన్. అదే గతి తప్పితే ఎలా? ఈసీ ఎంత పారదర్శకతతో ఉంటే అంత దేశానికి మేలు జరుగుతుంది. వ్యవస్థలను నియంత్రించి స్ఫూర్తిదాయకంగా ఉండాల్సిన ఏకైక కీలకమైన వ్యవస్థ కేంద్ర ఎన్నికల సంఘాందే. ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి ఉంది. భారత రాజ్యాంగం అపరిమితమైన అధికారాలు దానికి కట్టబెట్టింది. కోట్లాది మంది ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది ఈసీనే. ఇదేమో మార్కెట్లో దొరికే వస్తువు కాదు. తీసిపారేయడానికో పక్కన పెట్టేయడానికో కుదిరే పని కాదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఈసీపై ఉంటుంది. 5 ఏళ్లకొకసారి జరిగే ఎన్నికలు మాత్రమే అని ఊరుకుంటే చాలదు. ఎందుకంటే ఈసీకి అపరిమితమైన బాధ్యతలు ఉన్నాయి. అంతకు మించిన అధికారాలు ఉన్నాయని గుర్తించాలి. ఈసీ ఎంత స్వతంత్రంగా ఉండాలంటే వీలైతే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కూడా నిలదీయగలగాలి. ఆ స్థాయిలో ఎన్నికల కమిషనర్లు ఉండాలి. ఐఆర్ఎస్ అనే ఎన్నికల కమిషనర్ల వల్ల దేశం కోరిన పారదర్శకత సిద్ధించదు. ఇది సీరియస్గా ఆలోచించాల్సిన అంశం.
ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాతైనా పరిస్థితి మారుతుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఎప్పుడైతే ఈసీ సక్రమంగా పనిచేయడం మానేస్తుందో ఆ రోజు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఎన్నికల కమిషన్కు స్వతంత్ర సచివాలయం, రూల్ మేకింగ్ అధికారాలు, స్వతంత్ర బడ్జెట్, అభిశంసన నుండి సమాన రక్షణ కూడా ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు నిస్సందేహంగా నిష్పక్షపాతంగా జరగాలి, లేకుంటే అది వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుంది. ఎన్నికల సంఘం అంటే ఎన్నికల నిర్వహణ సమయంలో సుప్రీం, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించి దేశానికి అచ్చమైన ప్రజాప్రభుత్వాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఈసీపై ఉంది. అన్ని రాజకీయ పార్టీలు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేలా చూడడమే కాకుండా నిరంతరం నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకుని ప్రజలకు, ప్రజాస్వామ్యానికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. కానీ ఇటీవలి కాలంలో ఎన్నికల సంఘం తీరు పూర్తిగా వివాదాస్పదమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు చెప్పినట్లుగా ఈసీ చేస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఎన్నికలను ప్రభుత్వ జోక్యం లేకుండా స్వేచ్ఛగా నిర్వహించేందుకు రాజ్యాంగ నిర్మాతలు స్వయం ప్రతిపత్తి గల కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇది పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికలను నిష్పక్షపాతంగా, విశ్వసనీయతతో నిర్వహిస్తుంది. ఎన్నికల స్కెడ్యూల్ రూపొందించిన, ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించిన, ఓటర్ల జాబితా రూపొందించిన ఆ బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఎన్నికల సంఘానికి అధికారాలు, బాధ్యతలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి. కానీ తనకంటూ విడిగా ఒక కార్యనిర్వాహక వ్యవస్థ లేదు. ఆయా ప్రభుత్వాల యంత్రాంగం మీద ఆధారపడి తన పనులను చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితే ప్రస్తుతం ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత కాలం ఎన్నికల సిబ్బందిగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఆ కొద్ది రోజులు ఎన్నికల సంఘం కనుసన్నల్లోనే పనిచేయాలి. కోడ్ ముగియగానే తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోతారు. ఈ కారణంగా వాళ్లు నిర్భయంగా, నిస్సంకోచంగా, రాజకీయాలకు అతీతంగా, ప్రలోభాలకు లొంగిపోకుండా, ఒత్తిళ్లకు గురికాకుండా విధులు నిర్వర్తించడం అనేది కత్తిమీద సామే. వారందరూ అలాగే నిబద్ధతతో పనిచేస్తారని అనుకోవడం కూడా అనుమానమే. అచ్చంగా ఎన్నికల కమిషనర్లు కూడా అదే జాబితాలోకి చేరిపోవడం ఇక్కడ విషాదం. ఒక్కసారి ఎన్నికల స్కెడ్యూల్ విడుదల చేసిన తర్వాత దేశ వ్యవస్థ మొత్తం ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళుతుంది. ఎన్నికల ప్రక్రియలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదు. దేశ ప్రజాస్వామ్యం అత్యున్నతమైంది. ప్రతి ఒక్క వ్యవస్థకు చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉండేలా రాజ్యాంగం రూపొందించారు. ఎన్నికల్లో గెలిచామని, సర్వశక్తి సంపన్నులమని శాసన వ్యవస్థ, అధికార పార్టీ అనుకోలేదు. శాసన వ్యవస్థను నియంత్రించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుంది. ఇందులోనూ కొన్ని పరిమితులున్నాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు అపరిమితమైన అధికారాలుంటాయి. అయితే అవన్నీ చట్టం, రాజ్యాంగ పరంగానే ఉంటాయి. ఎన్నికల కమిషన్ కూడా అంతే. ఎన్నికల కమిషన్కు ఎన్నికల స్కెడ్యూల్ వచ్చిన తర్వాత వ్యవస్థ మొత్తం అదుపులో ఉంటుంది. ఎన్నికలు స్వేచ్ఛగా జరగడానికి ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు. కానీ ప్రతి సందర్భంలోనూ మనం చెప్పుకుంటున్న పవర్ఫుల్ రాజ్యాంగ వ్యవస్థకు ఎవరు నేతృత్వం వహిస్తున్నారన్నదే అక్కడ కీలకం. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వహించి దేశానికి తనదైన సేవ చేయాలనుకునే శేషన్ లాంటి అధికారుల వల్ల ఆ వ్యవస్థలు ఎంత బలంగా ఉన్నాయో ప్రజల ముందు సాక్షాత్కరిస్తాయి. కానీ వెన్నెముక లేని వారి వల్ల సమస్యలు వస్తాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తమను నియమించిందని, వారికి అనుకూలంగా వ్యవహరించడం తమ ధర్మమని అనుకునే వారితోనే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు ఏర్పడుతోంది. దురదృష్టవశాత్తు శేషన్ తర్వాత అలా అనుకునేవారే సిఈసీలు అవుతూ వస్తున్నారు. రాను రాను ఆ ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. ఇవాళ అవి మరీ అధఃపాతాళానికి పడిపోయాయి. అందుకే ఎన్నికల సంఘంపై ఏ ఒక్క విపక్ష పార్టీ నమ్మకం పెట్టుకోవడం లేదు. పెట్టుకోవాలని ఈసీ కూడా అనుకోవడం లేదు. తాము చేయాలనుకున్నది చేసుకుంటోంది. ఎన్నికల నిర్వహణ అనేది రాజకీయ పార్టీలు, ప్రజలకు ఎంత నమ్మకంగా జరిగితే ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుంది. కానీ ఎన్నికల ప్రధానాధికారులు ఈ విషయాన్ని గుర్తించడానికి కనీసం అంగీకరించలేకపోతున్నారు.